తిరుమల వసంతోత్సవం ప్రకృతి, పరమాత్మ, మనస్సు ఒక దివ్య సంగమం. నమస్కారం. తిరుమల అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భక్తి, వైభవం, దివ్యానుభూతి. కానీ ఆ అనుభూతిని మరింత లోతుగా అనుభవించేందుకు దేవస్థానం నిర్వహించే ఒక అద్భుతమైన ఉత్సవం ఉంది. అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవం. వసంతోత్సవం అంటే ఏంటి? చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణం వరకు జరిగే ఈ 3 రోజుల ఉత్సవం. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, ప్రకృతి పునరుజ్జీవానికి ప్రతీక, మనస్సు శుద్ధికి మార్గం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఋతునాం కుసుమాకరః అంటే ఋతువులలో వసంత ఋతువును నేను అని చెప్పాడు. అంటే వసంతం అనేది దైవ స్వరూపమే. చారిత్రక విశిష్టతను చూద్దాం. చరిత్ర ప్రకారం ఈ వసంతోత్సవం 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుతరాయల కాలంలో ప్రారంభమైంది. శిలాశాసనాలు దీనికి సాక్ష్యం చెబుతున్నాయి. ఇప్పటికీ అదే సంప్రదాయం, అదే పవిత్రతతో కొనసాగుతుంది. ఉత్సవంలో జరిగే ప్రధాన ఘట్టాలు తెలుసుకుందాం. స్వపన తిరుమంజనం, శరీరం కాదు ఆత్మశుద్ధి. మలయప్ప స్వామికి పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఇది శరీర శీతలీకరణ కాదు, మన పంచేంద్రియాల శుద్ధికి సంకేతం. మనలోని కామ, క్రోధ, లోభాలను కడిగివేయటం. ఇదే ఈ ఉత్సవపు అంతరార్థం. స్వర్ణ రథోత్సవం జీవన రహస్యం. 2వ రోజు స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతారు. ఈ రథం అంటే మన శరీరం, అందులో ఉన్న స్వామి అంటే మనలోని ఆత్మ. అర్థమేమిటి? మన జీవితాన్ని నడిపేది మనం కాదు, మనలో ఉన్న పరమాత్మ శక్తి. ఈ దర్శనం ద్వారా భక్తులకు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు, జ్ఞానం, శాంతి, సంతృప్తి లభిస్తాయి. పౌర్ణమి ముగింపు ఏకత్వ సందేశం. 3వ రోజు శ్రీదేవి, భూదేవిలతో పాటు సీతారాములు, రుక్మిణి, కృష్ణులు అందరూ కలిసి వసంత మండపంలో దర్శనమిస్తారు. ఇది ఒక గొప్ప సందేశం. దైవం ఒక్కటే, రూపాలు మాత్రమే వేరు. విజ్ఞాన కోణంలో శాస్త్రం ఈ ఉత్సవం గురించి చెప్పేది ఏంటంటే, ఈ ఉత్సవంలో ఉపయోగించే మూలికలు, సుగంధ ద్రవ్యాలు వేసవి కాలంలో వచ్చే వ్యాధులను తగ్గించటంలో సహాయపడతాయి, వాతావరణాన్ని శీతలంగా ఉంచుతాయి. అంటే ఇది కేవలం భక్తి కాదు, ప్రకృతి సమతుల్యతకు సంబంధించిన శాస్త్రీయ విధానం కూడా. కనుక వసంతోత్సవం అంటే రంగులు కాదు, రాగాలు కాదు, మనసులోని అలజడులను తగ్గించి భక్తి అనే చల్లని చందనం పూసుకోవడం. చివరిగా యద్భావం తద్భవతి. ఏ భావంతో స్వామిని దర్శిస్తామో అదే ఫలం మనకు లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ.